హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం ఇంగ్లీష్లో స్పీచ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో నెక్స్ట్ పార్ట్ చూస్తున్నామండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిన్న మనము ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్ గా మార్చాం కదా. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఇస్తే డైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మారుస్తాము ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ లో చూసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్, షీ సేస్ షీ లైక్స్ గోయింగ్ టు ద సీ సైడ్. ఓకేనండి, ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారు. సేస్ అని వచ్చింది కాబట్టి మనకి సేసే వస్తుంది మాట. ఓకేనండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3 and 4 లో రెండిట్లో సేస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమిచ్చారు, ఆమె ఏమన్నది తనకి సీ సైడ్ కి వెళ్ళడం ఇష్టము. ఓకేనండి, సో గోయింగ్ అని వచ్చింది కాబట్టి ఇన్ఫార్మ్ అలానే వస్తుంది. సో ఐ లైక్ గోయింగ్ టు సీ సైడ్. ఇక్కడ మనకి పాస్ట్ ఇచ్చారండి, పాస్ట్ టెన్స్ ఇచ్చారు కాబట్టి మనము ఎలాగైనా డైరెక్ట్ స్పీచ్ లో మనము ప్రెసెంట్ టెన్స్ రాయాలి. సో ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ వచ్చింది వర్బ్ ఫార్మ్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మీరు టెన్స్ ని పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్, మై మదర్ టోల్డ్ మీ దట్ వీ కుడ్ గో ఫర్ అ పిక్నిక్ ఇఫ్ ఇట్ వాస్ ఫైన్. ఓకేనండి, సో టోల్డ్ మీ అని ఇచ్చారు. టోల్డ్ అని వస్తే ఎలా మార్చాలండి, సెడ్ టు గా మార్చాలి. ఓకేనా, మై మదర్ సెడ్ టు మీ అని రావాలండి. ఎక్కడ ఉంది, ఇన్ఫార్మ్డ్ మీ కాదు. హ్యాజ్ సెడ్ టు మీ, హ్యాజ్ అనేది రాదు. నెక్స్ట్, టోల్డ్ మీ రాదు. అండ్ సెడ్ టు మీ అని వచ్చింది, చూసారా అండి. ఓన్లీ ఇది ఒక్క వర్డ్ చూసుకుంటే మనకి ఆప్షన్ అనేది తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, అది ప్రెసెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా. యూ కెన్ గో ఫర్ పిక్నిక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్ అంటే ఇక్కడ కుడ్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కెన్ అనేది వస్తుంది. ఓకేనా అండి, సో ఫ్యూచర్ మాట. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్క సెట్ టు చూసుకుంటే సరిపోయిందండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, థర్డ్ క్వశ్చన్, యూ టోల్డ్ మీ దట్ యూ హ్యాడ్ బీన్ రీడింగ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ద ప్రీవియస్ డే. ఓకేనండి, ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ టోల్డ్ మీ అని ఇచ్చారు. టోల్డ్ అంటే ఎట్లా మార్చారండి, సెట్ టు కి రావాలి. ఓకేనా, ఇక్కడ సెట్ టు ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 లో సెట్ 2 ఉందండి. సో మనకి ఆబ్వియస్ గా ఇంకెక్కడ ఏం లేదు కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అని పెట్టేసుకోవచ్చు. ఒకసారి మనం మిగిలింది కూడా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుందాం. బట్ ఎగ్జామ్ లో మీకు వేరే ఆప్షన్స్ లో సెట్ 2 లేకపోతే డైరెక్ట్ గా ఇది పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోవచ్చు అండి, మీకు టైం వేస్ట్ లేకుండా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి, హ్యాడ్ బీన్ రీడింగ్ అని ఇచ్చాడు. సో హ్యాడ్ బీన్ రీడింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేను చెప్పాను కదండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేంజ్ చేయాలంటే దేంట్లోకి రావాలి, పాస్ట్ కంటిన్యూస్ కి వస్తే సరిపోయింది. పాస్ట్ కంటిన్యూస్ చూడండి, ఐ వాస్ రీడింగ్. ఓకే, ఇది కూడా క్లియర్ అయింది. నెక్స్ట్, బుక్ ఎస్టర్డే అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రీవియస్ డే అంటే గడిచిపోయిన రోజు అని వస్తే మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఎస్టర్డే వస్తుందండి. ఓకేనా అండి, ఓకే, మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని విధాలుగా కరెక్ట్ ఆప్షన్ మాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐ వండర్డ్ హౌ మెనీ డిస్కవరీస్ వెంట్ అన్హీడెడ్. ఓకేనండి, మనం ఇక్కడ వండర్డ్ హౌ మెనీ, ఇక్కడ హౌ అని ఇచ్చారు. హౌ అని అంటే ఏమొస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకేనా అండి, సో ఇక్కడ అన్నిట్లో క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. సో ఐ వండర్డ్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందండి, ఐ సెడ్ అని వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టేశాం కాబట్టి వండర్డ్ పోయి సెడ్ వస్తుంది. ఓకేనండి, సేమ్ మనకి ఈ ఆప్షన్ 1 అనేది మనకి క్వశ్చన్ గా ఇచ్చేసి ఆన్సర్ అడిగితే మనం వండర్డ్ పెట్టేస్తాం. ఓకేనా, వండర్డ్ పెట్టేసి క్వశ్చన్ ట్యాగ్ తీసేయాలి. ఓకేనండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హీ ఆస్క్డ్ యూ ఇఫ్ హీ షుడ్ గివ్ యూ సమ్ రిఫ్రెషింగ్ డ్రింక్. ఓకేనండి, ఆస్క్డ్ అని వచ్చింది కదండి మనకి ఇక్కడ. ఆస్క్డ్ అని వచ్చినప్పుడు మనము సెడ్ టు యూ పెట్టొచ్చు. అండ్ షల్ ఐ గివ్ యూ సమ్ రిఫ్రెషింగ్ డ్రింక్, ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఫామ్ లోనే ఉంటుందండి. షల్ ఐ గివ్ యూ, నేను నీకు కొద్దిగా రిఫ్రెషింగ్ డ్రింక్ ఇవ్వచ్చా అని అడిగాడు. ఓకేనా అండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హీ టోల్డ్ హిస్ ఫ్రెండ్ టు లెట్ హిమ్ గో హోమ్. ఏం చెప్పాడండి, టోల్డ్ అన్నాడు కదా. ఇక్కడ టోల్డ్ అంటే ఏమొస్తుంది, సెట్ టు వస్తుందండి. ఆబ్వియస్ గా ఇక్కడ ఆప్షన్ 2 లో సెట్ టు ఉంది. అండ్ లెట్ హిమ్ గో హోమ్ అని ఇచ్చాడు కాబట్టి లెట్ మీ గో హోమ్ నౌ. ఓకే అండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్టీనోటైపిస్ట్ రిక్వెస్టెడ్ హర్ బాస్ టు స్పీక్ అ బిట్ స్లోలీ సో దట్
షీ కుడ్ టేక్ ద డిక్టేషన్ అక్యురేట్లీ. ఓకేనా అండి? సో రిక్వెస్టెడ్ అని ఇచ్చాడు కదండి ఇక్కడ. ఏమిచ్చాడు? రిక్వెస్టెడ్. అంటే మనకి ఇక్కడ ఏం రావాలండి? రిక్వెస్టెడ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్లీజ్ అనేది వస్తది. ఓకేనా? రిక్వెస్టెడ్ అంటే ప్లీజ్ వస్తది. మనం ఇక్కడ ప్లీజ్ అదొక్క వర్డ్ చూసుకుందాం. మనకి ఇంకా మిగిలిన ఆప్షన్స్ లో ఏమి ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాంట్లో ప్లీజ్ ఉందా? లేదు. సెకండ్ దాంట్లో ప్లీజ్ ఉందా? లేదు. థర్డ్ దాంట్లో ప్లీజ్ ఉందా ఎక్కడైనా? లేదు. సో ఫోర్త్ దాంట్లో ఏమైనా ప్లీజ్ ఉందా? ఎస్, ఇక్కడ ప్లీజ్ ఉంది. మనకి కొటేషన్ మార్క్స్ స్టార్టింగ్ లోనే ఆ సెంటెన్స్ లోనే మనకి ప్లీజ్ ప్లీజ్ స్పీక్ అ బిట్ స్లోలీ టు దట్ ఐ కెన్ టేక్ ద డిక్టేషన్ అక్యురేట్లీ. సో నేను కరెక్ట్ గా తీసుకోగలుగుతా అని చెప్పింది. ఓకేనా అండి? సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్క వర్డ్ అండి, ఇది చాలా ఈజీ. మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ జస్ట్ మనం వర్డ్స్ కరెక్ట్ గా గుర్తుపడితే చాలు. ఓకేనా అండి? ద సర్వెంట్ టోల్డ్ మీ. ఇక్కడ మళ్ళీ టోల్డ్ వచ్చింది. నేను మీకు ఏం చెప్పాను? టోల్డ్ మీ అంటే సెట్ టు కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లో టోల్డ్ మీ ఉంది. సెట్ టు ఓకే, ఆప్షన్ 2 లో ఉంది. ఇక్కడ సెడ్ ఇచ్చాడు, ఇక్కడ సెడ్ ఇచ్చాడు. సో కళ్ళు మూసుకొని పెట్టేయొచ్చు. ఏమిటండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 9th క్వశ్చన్ అండి. ఐ ప్రేడ్ దట్ హిస్ మదర్ మైట్ సూన్ రికవర్. ఓకేనండి, ప్రే చేశారన్నమాట. సో ఇక్కడ మైట్ ఇచ్చాడు చూసారా? మైట్ మేగా కన్వర్ట్ అవుతుంది. అదే మే ఇస్తే మైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? టోల్డ్ అనేది రాదు. సెడ్ ఓకే, మూడిట్లో సెడ్ ఉంది. ఇక్కడ చూసారా? రెండిట్లో మైట్ ఇచ్చాడు చూసారా? సో ఇది ఆబ్వియస్ గా రాంగ్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మే ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఐ సెడ్ మే యువర్ మదర్ సూన్ రికవర్. ఓకేనండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. ఒకసారి క్వశ్చన్ చెప్తున్నా వినండి. షీ ఎక్స్క్లైమ్డ్ సారోఫుల్లీ దట్ హర్ హస్బెండ్ వాస్ డెడ్. ఓకేనండి. ఎక్స్క్లైమ్డ్ అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్క్లైమ్డ్ అంటే ఆబ్వియస్ గా లాస్ట్ లో ఎక్స్క్లమేషన్ వస్తుంది. అన్నిటికీ ఎక్స్క్లమేషన్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ సింపుల్ గా సెడ్ వస్తుందండి, ఇంకేమీ రాదు. ఓకేనా? షీ సెడ్ అలాస్ మై హస్బెండ్ ఈస్ డెడ్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంకేం రాదు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్. ద మదర్ ఆస్క్డ్ బెన్ వాట్ హీ హ్యాడ్ గాట్. ఓకే అండి. ద మదర్ ఆస్క్డ్ బెన్ వాట్ హీ హ్యాడ్ గాట్. ఓకేనండి. సో ఇది మనకి ఆస్క్డ్ అని ఇచ్చారు కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది లాస్ట్ లో. ఓకేనండి. ఇక్కడ మనకి హ్యాడ్ ఇచ్చాడు కదండి, అంటే పాస్ట్ లో ఉంది. మనం దాన్ని ఏంగా మార్చాలి? ఫ్యూచర్ లో మార్చాలి. ఇక్కడ డిడ్ అనేది రాదు, బట్ ఇట్ ఈస్ అ పాస్ట్. ఇక్కడ మళ్ళీ మనకి హ్యావ్ ఇచ్చాడు. సో ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. డూ అనేది అసలు డూ కూడా రాదు. అండ్ ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడు, హ్యాడ్ కూడా పాస్ట్. సో వాట్ హ్యావ్ యూ గాట్ బెన్. ఓకేనా అండి? ప్రెసెంట్ లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. ద కెప్టెన్ అప్లాడెడ్ ద గోల్ కీపర్. ఓకేనా అండి? సో అతను ఏమన్నాడు? పొగిడాడు మాట గోల్ కీపర్, నేను సూపర్ అని. ఓకేనా అండి? మనకి సో చెప్పాడు ఎవరికి? గోల్ కీపర్ కి చెప్పాడు కాబట్టి మనకి సెట్ టు వస్తుంది. ఓకేనండి. ద కెప్టెన్ సెట్ టు ద గోల్ కీపర్ బ్రేవో వెల్ డన్ అని చెప్పాడు. ఓకేనా అండి? సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్. హీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ రిటర్న్. సో ఆస్క్డ్ వచ్చినప్పుడు ఇందాక కూడా నేను చెప్పానండి, సెట్ టు రావాలి. ఇక్కడ సెట్ టు మనకి ఓన్లీ ఆప్షన్ 2 లోనే ఉంది. హీ సెట్ టు మీ వెన్ విల్ యూ రిటర్న్. ఓకేనండి. వెన్ ఐ వుడ్ రిటర్న్ ఇచ్చాడు కాబట్టి వుడ్ ని మనం మార్చాలి. సో వుడ్ మారిస్తే విల్ గా అవుతుంది. ఓకేనా అండి? అదే షుడ్ వచ్చి ఉంటే షల్ పెట్టేవాళ్ళం. ఓకేనా? ఇక్కడ వుడ్ వచ్చింది కాబట్టి విల్ పెడుతున్నా. వెన్ యూ విల్ రిటర్న్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. క్వశ్చన్ చూద్దాం. హీ ఆస్క్డ్ మీ వై ఐ డిడ్ నాట్ లుక్ ఫర్ ఏ జాబ్. ఓకేనండి. ఆస్క్డ్ అని చెప్తే ఇందాక ఏం చెప్పానండి? సెట్ టు రావాలని చెప్పానా? ఓకే, ఇక్కడ చూసారండి థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ లో సెట్ టు అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ డిడ్ అని ఇచ్చాడు. డిడ్ ఏంటండి? పాస్ట్ కదండి. నేనేం చెప్పాను? డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ప్రెసెంట్ రావాలి. ఓకేనా? ఇక్కడ వర్ లేకపోతే వాజ్ వచ్చుంటే మనకి ఆర్ అనేది వచ్చేది. సో డిడ్ వచ్చింది కాబట్టి ఏమొస్తుందండి? ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లో డూ వస్తుంది. ఓకేనా? వై డూ యూ నాట్ లుక్ ఫర్ ఏ జాబ్. ఓకేనా అండి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు
మనకి సెట్ ఉన్న ఆప్షన్స్ ఒకవేళ 2 ఉంటే అది ఏ టెన్స్ లో ఉందో మనం చూసుకోవాలి. ఓకే, చూసారా ఇక్కడ జస్ట్ హెల్పింగ్ వర్బ్ వల్ల మారిపోయింది. చూసారా అండి, డిడ్ కి డూ వస్తుంది, డూ కి డిడ్ వస్తుంది. ఓకేనా అండి, ఆర్ కి వర్ వస్తుంది, ఈస్ కి వాజ్ వస్తుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సుష్మా ఆస్క్ మీ విచ్ స్కూల్ ఐ వెంట్ టు. ఓకేనా అండి, ఇక్కడ మనకి ఇక్కడ కొద్దిగా సెట్ టు మీ రావాలండి. ఓకే, కొద్దిగా తప్పు మిస్టేక్ పడింది. సుష్మా సెట్ టు మీ విచ్ స్కూల్ డూ యూ గో టు అని ఇచ్చింది. ఓకేనా అండి, సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్. ఓకేనా అండి, సో ఆస్క్డ్ అంటే సెట్ టు రావాలి. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకేనా అండి, సో ఆప్షన్ 2 is the right answer. ఓకేనా అండి, 17th క్వశ్చన్. హీ అర్జ్డ్ దెమ్ టు బి క్వైట్ అండ్ లిసన్ టు హిస్ వర్డ్స్ అని ఇచ్చాడు. సో అర్జ్డ్ దెమ్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఇంకేం పెట్టాం, జస్ట్ సెట్ పెడతాం అంతే. అండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మిగిలిందంతా అలానే రాసేసి మనం జస్ట్ ఇక్కడ మారుస్తాము. హెల్పింగ్ వర్బ్ టు హిస్ వర్డ్స్ అని ఇచ్చాడు కదండి, హిస్ వర్డ్స్ అని ఇచ్చినప్పుడు తన వర్డ్స్. సో ఇక్కడ డైరెక్ట్ లో చెప్తున్నాడు కాబట్టి మై వర్డ్స్ అనేది వస్తుంది. ఓకేనా అండి, మిగిలినంతా సేమ్ యాస్టీస్ అదే. హి సెడ్ బి క్వైట్ అండ్ లిసన్ టు మై వర్డ్స్. ఓకేనా అండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద కింగ్ ఆస్క్డ్ ద ఫిలాసఫర్ హూమ్ హీ కన్సిడర్డ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ లివింగ్. ఓకేనా అండి, ఒకసారి మళ్ళీ చదువుదాం వినండి. ద కింగ్ ఆస్క్డ్ ద ఫిలాసఫర్ whom he considered the happiest man living. ఓకేనండి, ఆస్క్డ్ అని వచ్చినప్పుడు ఏం చెప్పానండి, ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. సెట్ టు, రైట్. ఇక్కడ సెట్ టు ఏమి ఇచ్చాడు, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రెండిట్లో సెట్ టు అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏమవుతుందండి, మిగిలిందంతా అదే రాస్తాం. ఓకేనండి, హూమ్ దగ్గర నుంచి అదే రాస్తాం. సో ఇక్కడ ఏం చేశాడు, దాని ఫ్రేజ్ ని మార్చేశాడు. సో మనకి కరెక్ట్ గా అదే రావాలి కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హూమ్ డూ యూ కన్సిడర్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ లివింగ్. ఓకేనా అండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీకర్ సెడ్ దట్ ఇట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్ టు బి దేర్ దట్ ఈవినింగ్ అని ఇచ్చాడండి. సో ద స్పీకర్ సెడ్ అని వచ్చింది కాబట్టి సెడ్ యాజ్ టీజ్ గా అలానే వస్తుంది. సో మనకి ఇక్కడ సెడ్ ఎక్కడ ఇచ్చాడండి, ఓకే టోల్డ్ వచ్చింది సెకండ్ ఆప్షన్ లో, థర్డ్ ఆప్షన్ లో హ్యాస్ సెడ్ వచ్చింది, రాంగ్. ఈ రెండు రాంగ్. అండ్ ఫోర్త్ లో ఫస్ట్ లో సెడ్ వచ్చింది. సో మనం మిగిలిన సెంటెన్స్ చూసుకుందాం. ఇట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్. ఓకేనండి, గేవ్ అంటే ఏం చెప్పాను, పాస్ట్ లో ఉంది, మనం దాన్ని ప్రెసెంట్ లోకి మార్చాలి. ఓకేనా, సో ఇక్కడ హ్యాస్ గివెన్ అని ఇచ్చాడు, ఇది ఆల్రెడీ పాస్ట్ లోనే ఉంది. సో ఇట్ గివ్స్ మీ అని ఇచ్చాడు కాబట్టి అది ప్రెసెంట్ లో ఉంది కాబట్టి మనం ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ తీసుకుంటాం. ఓకేనా అండి, మన ఫస్ట్ హాఫ్ అనేది రెండిట్లో ఒకవేళ ఆప్షన్స్ సేమ్ ఉంటే మనం మిగిలిన హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ అది ఏ టెన్స్ లో ఉందో చూసుకుంటే మనకి రైట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రీస్ట్ సెడ్ దట్ వి ఆర్ ఆల్ సిన్నర్స్. ఓకేనా అండి, ఇక్కడ ఏముందండి, ప్రెసెంట్ లో ఉంది. ప్రీస్ట్ ఏమన్నాడు, జస్ట్ సెడ్ అని వచ్చేసింది కదండి. సో మనం ఇక్కడ సెడ్ అనే పెట్టేస్తాము. అండ్ ఇక్కడ ప్రెసెంట్ లో ఉంది, ఇక్కడ కూడా ప్రెసెంట్ లోనే ఉంచుతాం. దేని మాత్రం ఎట్టి పరిస్థితిలో మనము పాస్ట్ గా మార్చాము. ఓకేనా అండి, ఓకే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. అప్పుడు మనకి ద ప్రీస్ట్ సెడ్ వి ఆర్ ఆల్ సిన్నర్స్. ఓకేనా, నెక్స్ట్ 21st క్వశ్చన్ అండి. The fox cried out to the goat that a thought had just come into his head. మనము ఈ ఫస్ట్ హాఫ్ అనేది ఏది, దట్ కి ముందు ఉన్న ఫస్ట్ హాఫ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా అలానే రాస్తామండి. ఒకసారి చూసుకుందాం, అన్నిట్లో సేమ్ ఉందండి. అండ్ దాని తర్వాత చూద్దాము ఆ సెంటెన్స్, నెక్స్ట్ హాఫ్ ఉన్న సెంటెన్స్ ఏ ఫామ్ లో ఉంది. ఇక్కడ మనం ఎలా కనిపెడతాం, ఏ థాట్ హ్యాడ్ అని ఇచ్చాడు. హ్యాడ్ ఏంటండి, పాస్ట్ టెన్స్. మనకు కావాల్సింది ప్రెసెంట్ టెన్స్. ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ థాట్ హ్యాస్, జస్ట్ హ్యాస్, ఓకే ఇట్స్ ప్రెసెంట్. కేమ్ అని ఇచ్చాడండి, కేమ్ అంటే వచ్చింది, పాస్ట్. హ్యాడ్ కమ్, ఇది కూడా హ్యాడ్ వచ్చింది, సో పాస్ట్. వుడ్, సో ఇది కూడా పాస్ట్.
సో మనకి ఇక్కడ ఏమి వచ్చిందండి రైట్ ఆన్సర్? ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. మనకి నెక్స్ట్ 22nd క్వశ్చన్ అండి. ఐ ఆస్క్డ్ మేరీ ఇఫ్ షీ వుడ్ లెండ్ మీ ఏ పెన్సిల్. నేను మేరీని అడిగాను, ఒకవేళ నువ్వు నాకు ఒక పెన్సిల్ ని అప్పుగా ఇయ్యగలుగుతావా అని. ఓకేనా అండి? సో ఆస్క్డ్ మేరీ అని వచ్చింది. ఆస్క్డ్ అంటే ఏం చెప్పానండి? సెట్ పెట్టాలి కదా. ఓకే, మన ఒక ఫస్ట్ అనేది అయిపోయింది. సెట్ చూసుకుంటే మనకి ఆప్షన్ 1 లో, ఆప్షన్ 3 లో రెండిట్లో సెట్ ఉంది. అబ్బా, ఇప్పుడు చాలా టెన్షన్ అయింది. నెక్స్ట్ ఏం చూడాలి? మిగిలిన హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ చూడాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? షీ వుడ్. ఓకేనా అండి? ఇక్కడ కూడా వుడ్ ఇచ్చాడు. అది ఎట్లా కుదురుతుందండి? మార్చాలి కదా మనం టెన్స్. వుడ్ ఉండదు, అప్పుడు ఏముంటది? విల్ అనేది ఉంటది కంపల్సరీ. అర్థమైంది కదండి మీకు? వుడ్ వస్తే విల్ రావాలి, విల్ వస్తే వుడ్ రావాలి. ఓకేనా? కెన్ కుడ్ వచ్చాయి. అది ఎప్పుడంటే ఇక్కడ పైన కుడ్ వస్తే మనకి కింద కెన్ రావాలి, షుడ్ వస్తే షల్ రావాలి. ఓకేనా? సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. ద మదర్ ఆస్క్డ్ హర్ బాయ్ వేర్ హీ హ్యాడ్ బీన్ ఆల్ ద ఆఫ్టర్నూన్. ఓకేనండి, ఆస్క్డ్ అని వస్తే నేను ఏం చెప్పాను? సెట్ రైట్. సెట్ రావాలి. సెట్ ఎక్కడెక్కడ ఉందండి? ఆప్షన్ 2 లో ఉంది, ఆప్షన్ 4 లో ఉంది. అరే, రెండు ఆప్షన్స్ లో ఉంది. సో మనం మిగిలిన హాఫ్ సెంటెన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడండి? హ్యాడ్ బీన్ అని ఇచ్చాడు. రైట్, పాస్ట్ టెన్స్. మళ్ళీ హ్యాడ్ అనేది రాకూడదు మనకి. ఇక్కడ హ్యాడ్ వచ్చింది, సో ఇదేమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? హ్యావ్ వచ్చింది. హ్యావ్ అంటే ప్రెసెంట్. కళ్ళు మూసుకొని మనం ఏం పెట్టొచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ పెట్టేసేయచ్చు. సో నాకు తెలిసి, నేను అనుకుంటున్నా ఈ సెషన్ అయిపోయే లోపల మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అర్థమైపోయి ఉంటది. ఒకసారి మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో రివైజ్ చేసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. దేనికి ముందు కూడా నేను ఇంకొక వీడియో పెట్టాను, అది డైరెక్ట్ ని ఇండైరెక్ట్ గా ఎట్లా మార్చాలనేది. ఇది వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్ ని డైరెక్ట్ గా స్పీచ్ గా ఎట్లా మార్చాలనేదండి. సో మా ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఈ సెషన్ ని అందరికి షేర్ చేయండి. ఎవరికైనా డిఫికల్ట్ గా ఉంటే దేంట్లో ఈ టాపిక్ లో క్లియర్ అయిపోతుంది డౌట్స్ అనేది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.